ఇంకో ఛాన్స్ ఇవ్వాలా ఇలా అర్థం కాలేదా అమ్మ లోపల కంటారు లోపల కనుకోండి సార్ సార్ ఇక్కడ చూడండి సార్ ఒకసారి చూడండి నేను గో అన్నప్పుడు అరవండి గో వేసుకోవాలి రెడీ 1 2 3 గో ఒక ఫోటో ఎంత ఉంటమ్మా జై వాసవి జై వాసవి ఓ వైస్ బ్రో జిందాబాద్ వైస్ బ్రో జిందాబాద్ వైస్ బ్రో జిందాబాద్ వనభోజనం జిందాబాద్ వనభోజనం 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 వైస్ బ్రో జిందాబాద్ మాల్ ప్రాక్టీస్ అఖిల్ సార్ ఈ రోజు ఈ యొక్క వనభోజన మహోత్సవానికి ఇచ్చేసాం మీ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ అందరికీ పిల్లలకి పెద్దవాళ్ళందరికీ అండ్ నా పేరు మహేష్ రేగుల అండి నేను టీవీ ఆర్టిస్ట్ అండి జబర్దస్త్ తాగబోతు రమేష్ వెంకీ మంకీ టీంలో డిఫరెంట్ గెటప్ లో ఉంటాను అండ్ ఈ రోజు మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అండ్ మీరు అందరు కూడా రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది రావు గారు ఏమంటారు దేవుడు చల్లని వాడే ఆ పాట ఊరికేనే రాలేదు మనం ఏ కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నా గణనాథుని పూజిస్తాం ఆ వాసవి మాతని పూజిస్తూ ఉంటాము ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయాలన్నా పిల్లలతో స్టార్ట్ చేద్దాం పిల్లలు దేవుడు కాబట్టి చల్లని వాడు ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ముందుకు వచ్చేయండి మా దానికంటే ముందుకు సింగిల్ క్లాప్ కొట్టాలి 2 అంటే వాయిస్ తో 2 చెప్పాలి 3 అంటే 3 క్లాప్స్ కొట్టాలి రెడీ ఆర్ యు రెడీ గైస్ ఆర్ యు రెడీ ఏమైందమ్మా ఈ పడ తింటే నిద్ర వస్తుందా 2 3 1 2 కాదమ్మా 2 అంటే 2 వెరీ గుడ్ 1 3 అది ఇప్పుడు స్టార్ట్ అయింది మన జోష్ ఎస్ ఉప ముఖ్యమంత్రి రావాలి నేను లోపల బయట తీసుకొచ్చింది ఆయనే జై వాసవి అంటామా నేను 3 to 1 కొంటాను ఎవరు లౌడ్లీ గా చెప్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను ఈ పాపతో స్టార్ట్ చేద్దామమ్మా ఏమమ్మా ఇంత ఏం పేరమ్మా నీ పేరు చాక్లెట్ వేస్తుంది దయచేసి మీకు దండం పెడతా మీకు పాదాభివందనం చేస్తా పిల్లలకి పెట్టినే పెట్టకండి పెద్దగా ఆయన కూడా ఏ మ్యాంగో ఇట్లా అంటే స్కూల్లో నేను చెప్పు స్కూల్లో వెరీ నైస్ అందరూ 3 2 1 గో వెరీ నైస్ అన్న ఓకే గిఫ్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి మీకోసం నాకు కూడా కొన్ని గిఫ్ట్స్ ఇస్తా అన్నారు మన టీమ్ మెంబర్స్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆనందవర్ధిని చాక్లెట్లు ఎక్కువ తింటుంది బాబు ఒక పన్ను
ఓకే రెండా ఒకటి కాదు రెండు అంట. పూజ్య సూరజ్ నవ్య అమ్మో ఈయనేంది విరాట్ కోహ్లీ మంచుకున్నాడు. వామ్మో ఈ బాలం గుర్తులేదు స్వామి. స్కూల్లో టీచర్ ఏమంటలేదా అన్నకున్నా? ఏం పేరు నీ పేరు? వావ్ దేవాంశ్. ఆల్రెడీ చెప్పావమ్మా. మ్యాంగో సారీ బృందా. ఆన్య అక్షయ్ నివాన్ చైత్ర శ్రీనిధి సమన్వి అసిగ్న వెన్నెల పేరేంటి? హేశ్రిత హేశ్రిత రిత్విక ఏంటి తూతూ అంటున్నా? నీ పేరు చెప్పు. నీ పేరు కార్టూనా? కౌస్తుక. పాపం అంత కష్టమైన పేర్లు పెడతారు అమ్మా. ఓకే శ్రీత జోస్ లో ఉంది. ఓకే ఇంకా కార్తీక వనజు మోజలాలు అంటే మామూలుగా ఉండదు. ఆ వాసవి మాత పూజలు. కొంచెం అక్కడ సైడ్ వెళ్ళండి అమ్మా. ఆ బాబు ఆ షూలీస్ కట్టుకో పడిపోతూ పరిగెత్తేటప్పుడు. ఓకే రెడీ కదా? ది ఫస్ట్ గిఫ్ట్ ఫర్ యు గైస్. ఓకే హూ కెన్ టచ్ మై హ్యాండ్ ఫస్ట్లీ? టచ్ మై హ్యాండ్ ఫస్ట్లీ. నా హ్యాండ్ టచ్ ఫస్ట్. టచ్ మై లెఫ్ట్ హ్యాండ్. టచ్ మై లెఫ్ట్ హ్యాండ్. ఈ కరోనా వల్ల లెఫ్ట్ రైట్ అన్ని మర్చిపోయారు పిల్లలు. బాబు ఏం పేరు పేరు? జతిన్ కి గట్టిగా క్లాస్ కొట్టండి. కంగ్రాచులేషన్ జతిన్. దిస్ ఇస్ ఫర్ యు. ఆగండి అమ్మా ఆగండి. ఓకే జతిన్ టచ్ చేశాడు. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి జతిన్ కి. వెరీ గుడ్. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ గైస్. దిస్ గిఫ్ట్ ఫర్ యూ. అండ్ రెడీ ఎవరైతే ఫాస్ట్ గా వెళ్ళి మీ మమ్మీతో కానీ డాడీతో కానీ మొబైల్లో 3 సెల్ఫీస్ ఇప్పుడే తీసుకొని నాకు చూపించారు. కంగ్రాచులేషన్ అభి. నేను చూశాను ఎవరు ఫాస్ట్ గా వచ్చారు. మీ పిల్లలకి మీరు మీ హ్యాండ్ బ్యాగ్ కానీ మొబైల్ ఫోన్ కానీ ఇక్కడ ఉంటే పిల్లలు మాత్రమే మమ్మీ స్టేజ్ పైన ఉండాలి. మీరు చేసేసేవాళ్ళు అమ్మమ్మ మీకు పాదాభివందనం అమ్మ. ఆ మహిళా లోకానికి ఆ తల్లి కోసం ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి. ఇంట్లో ఇళ్ళల్లోని దీపం కూడా వెలిగదండి. ఎస్ అలా ఉంటుంది మహిళా శక్తి. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా దిగి రావాల్సిందే, సంతకం పెట్టాల్సిందే. ఓకే అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోడీ గారు మహిళా బిల్ అని ఒకటి పాస్ చేశారు. ఎస్ అది మహిళా శక్తి అంటే అలా ఉంటుంది. ఇంటి పేరుతో పాటు ఫుల్ ఇనిషియల్ గా మీ నేమ్ చెప్పి మైక్ పాస్ చేయండి. అచ్యుత లక్ష్మి సాగరిక, అనూష గొడవర్తి, చందా దివ్య, రాయపూడి శివరంజని, తూనుగుట్ల నాగమణి, నంబూరి ఉమా మహేశ్వరి, ఇమ్మడి అనూష, అయితా వెంకటలక్ష్మి, కల్పనారాణి వలివేడి, సోమిశెట్టి సంజయ్, బండారి మీనా, పావని గంగిశెట్టి, కొప్పు కళ్యాణి, నాగుబండి భార్గవి ప్రియ. అందరు కూడా ఈ గిఫ్ట్స్ మీకోసమే. మన వాళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారు. ఓకే రెడీ ఫైన్. ఓకే రైట్.
She got the stalling in her. Not even smiling in her. She got the stalling in her. ఓకే, ఇక్కడ మేడం కి, ఇక్కడ సెకండ్, థర్డ్. థ్యాంక్ యూ వెంకటలక్ష్మి గారు, మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే, ఆల్రైట్, ఫాస్ట్ గా ఫాస్ట్ చేయండి, దేర్ ఇస్ నో టైం. తొందరగా ఫాస్ట్ చేయండి. లాంగ్ త్రో చేయాలి. ఎస్, మా శ్యామన్న చూసిన్నాడు పాపం. ఓకే సార్, ఓకే రెడీ. 1 పర్సన్ ఈ ప్లేస్కి వచ్చేసి లాంగ్ లో త్రో చేయాలి. ఎవరైతే దూరంగా లాంగ్ లో త్రో చేస్తే వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది. ఎస్, ఇలా చూడండి, ఇది మీ మీద పట్ట ఏం కాదు, పేపర్ మాత్రమే, మీరు క్యాచ్ పట్టొచ్చు. ఇలా లాంగ్ లో త్రో చేయండి. ఎవరైతే దూరంగా లాంగ్ లో త్రో చేస్తారో శ్యామ్ టార్గెట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఎస్, ఓకే రైట్. ఓకే, 1 పర్సన్. ఓకే, ఇలా లాంగ్ లో త్రో చేయండి. అభివల్ దాడి దగ్గరికి వెళ్ళిందా? ఎస్, ఇలా లాంగ్ లో దూరంగా త్రో చేయండి. ఎవరైతే దూరంగా లాంగ్ లో త్రో చేస్తారో గిఫ్ట్ వస్తుంది. వెరీ సింపుల్. యా, ఇలా పట్టుకొని చక్కగా మీ కారు గుర్తు పెట్టుకోండి అమ్మా. ఇలా దూరంగా వెళ్ళాలి. వెరీ సింపుల్. ఎస్, ఓకే అమ్మ, మీ దగ్గర స్టార్ట్ చేద్దాం అమ్మ. ఈజీ కంటిన్యూ. కంటిన్యూ అమ్మ, ఛాన్స్ లేదమ్మా. కంటిన్యూ. ఎస్ ఎస్, గాలి నాకు కూడా వచ్చిందమ్మా. గాలి అందరికి వస్తుంది. ప్రాక్టీస్ ఇలా పట్టుకుని ఇలా ఇస్తే అలా వెళ్ళిపోతుంది గాలికి ఎదురుగా. ఓకే, నాగమణి గారు నెంబర్ ఎంతమ్మా? ఓం గణపతి కోరినామ సంవత్సరం కార్తీక మాస శుభ 1 మంత్ వరకు మొత్తం బిసిగే రోజు దీపావళి. ఓం దశ మామానమ్మ. ఏ మామ అత్త కాదు, మంచిగా మామ. వెరీ గుడ్. ఓకే, ఎస్ అమ్మా, ఇలా పట్టుకొని చక్కగా దూరంగా లాంగ్ లో వేసేయండి అమ్మా. జై వాసవి. కూలి బాగా నెంబర్ 3 is the highest. 3 కంటే లాంగ్ వెళ్ళమ్మా. So I do my best.
ప్లీజ్ సాంప్రదాయం బలగంపేటలో ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ సమ్మక్క సారక్క విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి వాసవి కన్యకా పరమేశ్వరి జై వాసవి చేసేమ్మ ఒక ఆర్నమెంట్ అవుతుంది. ఆర్నమెంట్ పేరు చెప్పండి. టెల్ మీ ద ఆర్నమెంట్ నేమ్ తొందరగా చెప్పాలి. బ్యాంగిల్, ఇంకా బ్రాస్లెట్, మా జెంట్స్ కి కాడేవాని కూడా అంటాం. వామ్మ మా మగ మహారాజులు ఎవ్వరు గుర్తించలేరు. ఆ మెడికల్ షాప్ లో కూడా తక్కువ చెప్తారు. ఓకే ఫైన్. ఎస్ 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 Come on, fast, continue. Time అయిపోతుంది ఫాస్ట్ గా. Last 30 seconds. Come on. Last 20 seconds. ఇబ్బంది పెట్టకుండా ఇంకా ఇదే పండుగ ఇది వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 7 కోట్లు కాబట్టి వెంకటరమణ రోడ్డు పెడతాం. ఓకే ముందుకు రామ్మా. నిజంగా పాటకు తగ్గట్టు నాది నక్లెస్ గొలుసు లాంగ్ చైన్ అమ్మా. 2 చేశారు. 1 2 3 4 5 6 7 8 9. వామ్మో మేడం సార్ మేడం అంతే 2 కాదు. ఏం పేరమ్మా మీ పేరు? క్లాస్ కట్టండి. ఎస్ సార్. మీరు గుర్తొచ్చింది అమ్మా. ఎలా ఉంది? తొందరపడద్దు.
తులా సంక్రమణలో చేయు దైవ సేవ గణనీయము తులా సంక్రమణలో చేయు దైవ సేవ భజనలు నెల రోజుల దీక్షావ్రతము వ్రత సంపూర్ణం ద్వాదశికి సాలగ్రామ పూజ తులసి కళ్యాణము కార్తీక దామోదర కర్పూర హారతి తులా సంక్రమణలో చేయు దైవ సేవ గణనీయము తులా సంక్రమణలో చేయు దైవ సేవ వైకుంఠ చతుర్దశ పుణ్యమ లింగోద్యన్నంగా బహుపుణ్యంగా క్షుణ్ణంగా శివ సాన్నిధ్యం కార్తీక దామోదర కర్పూర హారతి తులా సంక్రమణలో చేయు దైవ సేవ గణనీయము తులా సంక్రమణలో చేయు దైవ సేవ. జై వాసవి. నన్ను అట్లా రాదనుకుంటాను. న్యాయేన భాగ్యేన మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. చిట్ట చివరి మాటగా పిల్లవాడి ధైర్యం ఏమిటండి? పసిపిల్లవాడి ధైర్యం తల్లి. తల్లికి పిల్లవాడికి ధైర్యం ఏమిటండి? తండ్రి. తండ్రికి తల్లికి పిల్లవాడికి ధైర్యం ఏమిటండి? కుటుంబం. కుటుంబం ఎందుకంటే మేము ఫలానా వంశస్థులం, ఫలానా తాతలు ముత్తాతలు, కుటుంబం. ఆ కుటుంబానికి ధైర్యం ఏమిటండి? ఒక వీధి, ఒక గ్రామం. ఆ గ్రామానికి ధైర్యం ఏమిటండి? ఒక గురువు. గురువుకు ధైర్యం ఏమిటండి? దేవత. అంటే గ్రామానికి ధైర్యం రాజును కూడా మనం అంటాం. ఎందుకంటే గ్రామ పాలకుడు ప్రధానంగా. పాలకుడికి ధైర్యం గురువు. ఎందుకంటే రాముడైనా సరే కృష్ణుడైనా సరే దయచేసి అందరు కూడా స్వామి కొంచెం మా ఫోటోగ్రాఫర్స్ కి కూడా సపోర్ట్ చేయాలండి. అందరూ ఒక్కసారిగా వస్తే ఇబ్బంది అవుతుంది. నిదానంగా ఒకరొకరుగా ప్లీజ్ రిక్వెస్ట్ వచ్చేయండి. పాతలు తాకూడదమ్మా. అమ్మ అందరూ చెప్తున్నాను, అక్కడ తీసుకొని అట్టే వెళ్ళండి, కిందికి వెళ్ళండి, అట్టే వెళ్ళండి, రాకండి, అట్టే వెళ్ళండి, అట్టే వెళ్ళండి. మళ్ళీ ఇటు వస్తే మొత్తం వస్తలేదు. మీడియా మిత్రులు కూడా సపోర్ట్ చేయాలండి ప్లీజ్. అటే దిగండి, అటే దిగండి. అటే దిగండి, అటే దిగండి, అటే అటే అటే.
సార్ అటే వెళ్ళండి సార్, అటే వెళ్ళండి, ఇక్కడ రావద్దు. అటే వెళ్ళండి మేడం, అటే వెళ్ళండి, అటే అక్కడే దిగండి సార్. తొందర దిగాలి సార్, తొందర దిగాలి. రైట్, ఓకే. కొద్ది నిమిషాలు మన ఉన్నారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఈ దాతలందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత గ్రాండ్ గా ముందుకెళ్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలండి. అటే వెళ్ళండి సార్, అటే వెళ్ళండి, అటే వెళ్ళండి. ముఖ్య అటే వెళ్ళండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర టోకెన్ తీసుకోవాలండి. వచ్చిన ప్రతి ఒక్క సభ్యులు కూడా ఆ టోకెన్ తీసుకున్న వాళ్ళు కూడా స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. లాస్ట్ లో లక్కీ డిప్ లో వేసి గోల్డ్ కాయిన్ వచ్చి ఇంకా సిల్వర్ చెప్పలేము, సర్ప్రైజ్ అని చెప్పారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్లిప్ తీసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా స్వామీజీ బ్లెస్సింగ్ తీసుకొని మీరు రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ టోకెన్స్, గిఫ్ట్ కూపన్స్ అండ్ లంచ్ కూపన్స్ అన్ని తీసుకోగలరు. లక్కీ డిప్ కూపన్ లక్కీ డిప్ బాక్స్ లో వేస్తే ప్రోగ్రామ్ అయిన తర్వాత లక్కీ డిప్ తీసి ప్రోగ్రామ్ అయ్యేంత వరకు అందరూ ఉండి ఈ కార్తీక వనభోజనాల ప్రోగ్రామ్ ని ఇంకా ఘనంగా మనం సక్సెస్ చేద్దామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం వృక్షం చక్రపినాకసా నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కార్తీక మాస ఆరంభంలోనే వనభోజనాలు ఏర్పాటు చేసుకుని సంప్రదాయబద్ధంగా ఏ మాసానికి ఏ విధి దాన్ని ఆచరించటం, తద్వారా దేహ దేశ మానవ సనాతన ధర్మ కళ్యాణ వైభవానికి తోడ్పడటం. అందులో పూర్వులైనటువంటి మహర్షులు, మన పూర్వీకులైనటువంటి మహర్షులు ప్రతి పండగలోనూ ఒక పరమార్థాన్ని మనకు అర్థమయ్యే విధంగా ఒక ప్రక్రియను మనకు సూచించారు. ఆ ప్రక్రియ వలన మానవాళికి జరిగేటువంటి శ్రేయస్సు ఏమిటి అంటే వసుదైక కుటుంబకం. చూడండి, ఏ కార్యక్రమాన్ని మనం చేసుకున్నా ఒక్కరుగా చేస్తే అది వనభోజనం కాదు. విహారం అంటాము, లేదు అంటే మన భాషలో పిక్నిక్ అని పిలుస్తాం. కానీ అనేక మందితో, కావలసినటువంటి వార్లతో మనం ఇలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో 10 మందితో పాటు మనం భోంచేయటం అనేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి సంప్రదాయం మన భారతీయ సంప్రదాయం. ప్రతి పండగలోనూ ఈ విషయం, ప్రతి వ్రతంలోనూ ఈ విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే భారతదేశాన్ని అన్నదా అని పిలిచారు. మిగిలిన ఏ దేశము అన్నదా కాదు. ఎందుకు అంటే వారిలో సంస్కారాది బలాదులు, వైదిక బలాలు లేవు. మంది ఆర్ష దేశం, ఋషులు పుట్టినటువంటి దేశం, వైదిక మంత్రాలతో ప్రతి విధిని కూడా శుద్ధిపరచగలిగినటువంటి దేశం, పుణ్య నదులతో పవిత్రమైనటువంటి దేశం,
దేవతా సంచారములు కలిగినటువంటి దేశం, పవిత్రమైనటువంటి ఆచరణలతో విధి విధానాలతో జీవిత మనుగడను సాగించేటువంటి దేశం భారతదేశం. అందుకే మిగిలినటువంటి వారికి నియమాలు లేవు. తినాలి అంటే ఎలాగైనా తినేస్తారు, జీవించాలి అంటే ఎలాగైనా జీవించేస్తారు. ఇది వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయటం కాదు, వారి యొక్క దేశకాల ధర్మాదులు అలా. కాకపోతే భారతదేశం అనేటువంటి దేశాన్ని పురాణ వైదికాది గ్రంథాలలో ఉత్కృష్టమైనటువంటి స్థానంలో కీర్తింపబడి ఉన్నది. ఆసేతు హిమాచల పర్యంతం. ఇది భారతావని, వైదికమైనటువంటి భూమి. యజ్ఞయాగాదులను భగవంతుడి కొరకు మాత్రమే జీవనము సలిపేటువంటి భూమి. ఈరోజు మనం వృత్తి విద్యల్లో అన్నిట్లోనూ ముందుకు వెళుతూ ఉన్నాం. జ్ఞానాన్ని సముపార్జించుకొని అందరికీ కూడా ఆధునికత్వాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పటికీ కూడా భారతదేశము అనేటువంటి దానికి ప్రత్యేకత ఏమిటి ఒక్క విషయం మనం తెలుసుకుంటే మనం ఎలా బతకాలి అనేటువంటి విషయం మనకు తెలిసిపోతుంది. స్వామివారిని ఎందుకు ఈవేళ వనభోజనంలో పిలిచారు అంటే ఏదైనా మన గురించి తెలిసేటువంటి ఒక విషయం చెప్తారు అని. మనం ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, భావితరాల వారికి దైవత్వాన్ని అందించటం అనేటువంటి ఒక్క కర్తవ్యం ప్రతి భారతీయుడి యొక్క శ్వాసలో ఇమిడి ఉండవలసినటువంటి ధ్యేయం. ఎందుకంటే ఈరోజు చిన్నపిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళకి ఈ విషయాలు ఏం చెప్పినా అర్థం కావు. కానీ పెద్దలైనటువంటి వారు చిన్నప్పుడు మనకు కూడా అర్థం కాదు. కానీ పెద్దలు అనేక సంవత్సరాల వాళ్ళని తీసుకొని వచ్చి చెప్పి 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 ఒక అలవాటుతో ఎప్పుడు మనసుకు విచార గతి ఏర్పడుతుందో, అంటే చింత చేయగలిగినటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం కూడా దీంట్లో ధర్మమేమి, సూక్ష్మమేమి, మూలమేమి, దీని విలువలు ఏమి అని మనం ఒకసారి విచారణ చేస్తే దాంట్లో ఉన్న వైశిష్ట్యం మనకు అర్థమవుతుంది. అందుకే స్వామివారు వచ్చి వనభోజనాన్ని ఆశీర్వదించాలి. కార్తీక మాసంలో ప్రతి మాసానికి ఒక వైశిష్ట్యం ఉన్నది. కొన్ని మాసాలలో పూలలో పరమాత్మ శక్తి దాగి ఉంటుంది. శ్రావణ మాసం అంతా కూడాను పుష్పమయ మాసం. అందుకే కొత్త రకమైనటువంటి పూలు, వ్రతాలు, మనం అమ్మవారిని అలంకరించుకోవటం, గృహాన్ని అలంకరించటం, తద్వారా ఇంటికి కలిగినటువంటి శోభ వర్ధిల్లేటువంటి మాసం వ్రతమాసం. అందులో అమ్మవారు ఎప్పుడు కూడా పత్రం, పుష్పం, ఫలం, తోయం కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఒక్కొక్క సౌభాగ్య వస్తువునందు ఒక్కొక్క మాసం. కార్తీక మాసంలో 4 యందు పరమాత్మ యొక్క శక్తి ప్రవేశిస్తుంది. ఒకటి వనంలో, ఇది మనకు రామాయణంలో స్కందోత్పత్తిని మనం చూసినట్టయితే అక్కడ మనకు కనిపిస్తుంది. ప్రథమంగా సువర్ణంలో, బంగారంలో ఉంటుందట అమ్మవారు. మిగిలినటువంటి మాసాలలో బంగారంలో కలి ఉంటారు అని మనకు పురాణాది విషయాలు తెలుపుతూ ఉన్నాయి. కానీ భగవంతుడికి పెట్టి తీసినటువంటి బంగారంలో పరమాత్మ ఆ కలి ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రథమ సమర్పణ ఎప్పుడైనా దేవతలకు చెయ్యాలి, అది ఏదైనా కావచ్చు. ఈ మాటను మనకు ఉపనిషత్తులో ఈశావాస్యం ఇదకం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధ మాగృత కశ్యస్విద్ధనం. నీకు ప్రకృతి నుంచి ఏదైనా వచ్చినప్పుడు దాంట్లో అనేక రకములైనటువంటి కల్మషములు, కాలుష్యములు ఉంటాయ్యా. మొట్టమొదటిగా మనం అమ్మవారికి పెట్టాలి, దేవతలకు చూపించాలి. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి కాలుష్యం, కల్మషం. కల్మషము అంటే యజమాని సముపార్జితమైనటువంటి పాపం. కాలుష్యము అంటే భూమి నుంచి తీస్తారు, అందులో మళ్ళీ కోతలు కొయ్యటం, తూర్పారబట్టడం, ధాన్యాన్ని నిల్వ చేయటం, ఇలాంటి అనేక ప్రక్రియల ద్వారా అందులో చేకూరినటువంటి కొద్దిపాటి మనము తినటానికి, అనుభవించడానికి యోగ్యం కానటువంటి అటువంటి సందర్భంలో పరమాత్మకు నివేదన చేసినట్టయితే పరమాత్మ యొక్క దృష్టి వీక్షణ వలన అక్కడ ఉన్నటువంటి అనేక సౌభాగ్యం, కుంకుమం, పుష్పం, జలం, ఆ పంచలోహాల యొక్క విగ్రహంలో మంత్రపూతమైనటువంటి విధి, ఇవన్నీ కూడాను ఒక పదార్థాన్ని శుద్ధి చేయగలిగినటువంటి సంస్కారం భారతదేశమైనటువంటి, దీన్నే సనాతనం అంటున్నాం.
దేనినైనా శుద్ధి చేయగలిగినటువంటి విద్య కలిగినటువంటి దేశం భారతం. దేనినైనా సంస్కరించుకోగలిగినటువంటిది, దేనినైనా సరే మనకు ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలిగినటువంటి విలువలు కలిగినటువంటి దేశం భారతం. ఎలాగా అంటే ప్రతి మాసంలో మనం ఆచరించేటువంటి ధర్మం ద్వారా లోకంలో సనాతన ధర్మము వర్ధిల్లుతున్నది. అందుకే ఏష ధర్మ సనాతన అన్నారు. ఈవేళ మనం కార్తీక మాసంలో అడుగు పెడుతూ మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏమిటి అంటే తైలాభ్యంగన స్నానం చేశాం. నరక చతుర్దశి రోజున తైలం పెట్టుకొని స్నానం చేశాం. కార్తీక పురాణ, వరాహ పురాణాది పురాణాలన్నీ మనకి ఏం చెప్తున్నాయి అంటే గంగాదేవి కార్తీక మాసంలో అవతరణ జరిగేటప్పుడు గంగాదేవి సాక్షాత్తు మన లోకంలో ఉన్నటువంటి జలాల్లో ప్రవేశించిందట. ఆ ప్రవేశించినటువంటి కాలానికి మనం మామూలుగానైతే పూర్వ ధర్మాలను అనుసరిస్తూ చెంబులతో నీళ్లు స్నానం చేయకూడదు. అధమం భాండ స్నానం అన్నారు. బకెట్లలో నీళ్లు పెట్టుకొని స్నానం చేయటం ఇది ఎప్పుడూ నిషిద్ధమే. మజ్జన స్నానం చేయి. మజ్జన స్నానము అంటే నిమజ్జనం. గణపతి అమ్మవార్లను మనం ఎలాగైతే నీళ్ళల్లో ముంచుతామో మనం కూడా అన్నిసార్లు మునగాలి. అందుకే కార్తీకానికి మనం గంగకు అదే పనిగా కార్తీక మాసంలో వెళ్ళి ఎప్పుడూ ఒకప్పుడు చెరువు, నది, తటాకాల్లో ముక్కు ముసుకొని మునుగుతూ ఉంటాం. మజ్జన స్నానం విశేషం. కానీ కార్తీకంలో అట్లా కాకుండా నరక చతుర్దశి, అమావాస్య తిథుల యందు తైలమునందు మహాలక్ష్మి, జలమునందు గంగా ప్రవేశిస్తారట. అందుకే తైలం పెట్టుకొని మనం అభ్యంగన స్నానం ఆచరించినట్టయితే ఆ గంగ పవిత్రత, మహాలక్ష్మి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. అందుకే చూడండి, తైలం, గంగ, సువర్ణం, ధాన్యం ఓషధుల్లో ఉంటుందట అమ్మవారు. ఈ కార్తీక మాసానికి పౌర్ణమి రోజు కృతికా నక్షత్రమై ఉండటం అంటే చంద్రశక్తి కృతికా నక్షత్రంలో ఉండటం. కృతిక అనేటువంటి పదానికి మనం ఎన్ని అర్థాలను తీసుకున్నప్పటికీ కూడా ఓషధి అగ్ని, అగ్నిర్నఃపాతు కృత్తిక ఇదమాసాం విచక్షణం. కాబట్టి అగ్నిర్నఃపాతు కృత్తిక నక్షత్రం దేవమింద్రియం, మన ఇంద్రియముల యొక్క బలములను పెంచేటువంటి ఉపవాస వ్రతకాలం. అందుకే మనం కార్తీక మాసంలో ఎప్పుడు భోజనం చేయాలి? రాత్రిపూట భోజనం చేయాలి. వనభోజనాల్లో ఈ నియమం లేదు. కానీ సోమవారాలు, విశేషమైనటువంటి ద్వాదశి పర్వదినాలు, కొంతమంది మాసమంతా కూడా అనుష్ఠానం చేస్తూ ఉంటారు. నక్తవ్రతం, చంద్రతారకాదుల్ని దర్శనం చేసిన తర్వాత అందులో ఒక కృతికా నక్షత్ర సంబంధమైనటువంటి నక్షత్ర దర్శనం చేసి మనం అప్పుడు భోజనం చేస్తాం. పరమశివుడి యొక్క తీర్థాన్ని తీసుకొని దాని వలన ఏమవుతుంది? ఇంద్రియ నిగ్రహం. ఆ మంత్రంలోనే మనకు తెలుస్తోంది, అగ్నిర్నఃపాతు కృత్తిక. అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రము కనుక కృతికా నక్షత్రము. ఈ నక్షత్రము రోజున మనల్ని ఏం చేస్తుందంటే అగ్నిర్నః, ఈ అగ్ని నహ మా యొక్క పాతు క్షేమములను నువ్వు చూస్తున్నావు కాబట్టి నాకు క్షేమం అనేటువంటిది నీ వల్ల కలుగుతుంది కనుక కృతికా నక్షత్ర సంబంధమైనటువంటి పక్షం రోజులు ముందు, పక్షం రోజుల తర్వాత కార్తీక మాసంగా వ్యవహరింపబడుతున్నటువంటి ఈ మాసంలో కృతికములు అంటే వనములు. అందుకే కార్తీకుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారు ఎక్కడ పుట్టారు? కృతిక వనంలో పుట్టారు. కృతిక వనంలో ఎలా పుట్టాడు అంటే స్కంధమూర్తిగా పుట్టాడట. స్కందం గర్భ పరిశ్రవాత్. ఆయన మనలాగా తల్లి గర్భం నుంచి రాలేదు. ఆ శివుడి యొక్క తేజస్సు వదలబడి అగ్నిలో ఉంటే అగ్నిని తట్టుకోలేక వాయువులేకి వదిలితే, ఆ వాయువు తట్టుకోలేక గంగలేకి వదిలితే ఆ గంగ కూడా భరించలేక ఆ రేతస్సుని అలాంటి గడ్డి, రెళ్ళు గడ్డి మీదుగా పడేసిందట, శరవణాల మీదుగా. ఆ పడ్డటువంటి ఆ తేజోమూర్తి ఒక శిశువు రూపంలో అవతారాన్ని పొందితే అప్పుడు ఈ కృత్తివాసలు అంటాం. అంటే ఈ యొక్క వనదేవతలు 6 ఉంటారట, ఓషధులు. వారందరూ వచ్చి వారిని ఎత్తుకోగానే 6 ముఖములతో ఆయన కృత్తివాసుల యొక్క క్షీరాన్ని పానం చేశారు. ఈ కార్తీక మాసంలో షష్ఠికి సుబ్రహ్మణ్య షష్ఠి, వచ్చేటువంటి మార్గశిర మాసంలో కూడా సుబ్రహ్మణ్య షష్ఠి, ఆషాఢ మాసంలో కృతికా నక్షత్రాన్ని ఆషాఢ కృతికగా, ఆడి కృతికగా, విశేషంగా మనం శ్రావణ మాసంలో వచ్చేటువంటి కృతికను కూడా విశేషంగా ఆరాధించేటువంటి మాసాలు.
కార్తీక మాసంలో వచ్చేటువంటి షష్ఠి స్కందావిర్భావం కింద మనం తీసుకుంటాం. అంటే వనముల యందు ఏ బ్రహ్మ తేజస్సు అయితే నిగూఢమై ఉంటుందో ఆ బ్రహ్మ తేజస్సు మధ్యన మనం ఆహారాన్ని స్వీకరించినట్టయితే ఆరోగ్యములు బాగుపడతాయి. ఇది వనభోజనంలో మనకు చెప్తున్నటువంటి ప్రాచీన సనాతన రహస్యం. అందుకొరకే మన సంఘానికి అధ్యక్షులైనటువంటి వారు ఏం చేస్తుంటారు, ఆయా మాసాలలో శ్రావణ మాసం వచ్చింది, సువాసులందరినీ కూర్చోబెట్టి లక్ష్మీ పూజ చేయిస్తూ వారికి మనుషుల్నే మనం పూజగా భావించేటువంటి సనాతన ధర్మం. స్త్రీమూర్తులందరూ కూడా బాలలైతే బాలా రూపాలు, పెద్దవాళ్ళైతే లక్ష్మీ రూపాలు. అందులో కార్తీక మాసం వచ్చిందనుకోండి, వనదేవతల్ని మనం పూజిస్తూ వాటి మధ్య ఆహ్లాదకరంగా మన యొక్క దినాన్ని మనం గడుపుకొని ప్రసాదంగా భిక్షను స్వీకరించి ఆరోగ్యవంతంగా వెళ్ళేటువంటి కాలం. మార్గశిరం వచ్చిందనుకోండి, ప్రాతకాలంలో నిద్ర లేచి స్నానం చేసి, అంటే నీటిలో ఉన్నటువంటి దేవత, సూర్యోదయాత్ పూర్వమే భోజనాన్ని ముగించాలి. అలాగా కార్తీక మాసం శైవులకు, మార్గశిర మాసం వైష్ణవులకు స్నానమాసం కింద పిలువబడుతోంది. అందుకే రకరకాలుగా ఉంది. ఎందుకంటే సభలో ఏమిటండి అంటే అందరూ నన్ను చూడటమే తప్ప ఎవరు నోరు తెరిచి చెప్పేటువంటి ప్రయత్నం చేయలేము. ఎందుకంటే దానికి చెప్పింది నిజమా కాదా, చెప్పితే ఏమనుకుంటారు, అవమానం. పోనీ చెప్పితే నేను మా వీడికి బాగా తెలుసు లేని పక్కన వాళ్ళు అనుకుంటారు. దానికి కూడా సమాధానం మేమే చెప్తాం. కొంతమంది మోహక్షయం అంటారు, అంటే ఎదుటివారు ఏమనుకుంటారో, మన గురించి ఏమనుకోవాలో, ఇది నా దగ్గర ఉంటే బాగుంటుందేమో, సత్యం చెప్పలేక, అబద్ధం ఆడలేక, సజావుగా బతకలేక, జీవితంలో ధైర్యము లేక, భయపడుతూ, భయముతో జీవించేటువంటి జీవితము కాకుండా ధైర్యంగా జీవించగలిగినటువంటి మానవ మనస్సుని పొందటం మోక్షం. దీనికే శంకర భగవత్పాదులు ఒక మాట అన్నారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. మోహము అంటే భయాన్ని కలగజేసేటువంటి ఒక మహా ఆయుధం. భయాన్ని పోగొట్టేది ఏదైనా ఉంది అంటే అది సత్సంగం. గురువుల్ని అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి, వారి మాటలు మనం వింటూ ఉండాలి. దాని వలన ఈ పూజ చెయ్యండి మీకు మహత్యం వస్తుంది, ఆ పూజ చెయ్యండి మహత్యం వస్తుంది అని చెప్పేటువంటి వారి కంటే కూడా స్మరణ చెయ్యండి మీకు ధైర్యం వస్తుందని చెప్పేటువంటి వాక్యములు ఏవైతే ఉన్నాయో వాటిని వింటూ ఉండాలి. ఆ ధైర్యము చేత మనం చేయగలిగినటువంటి పనుల్ని నిర్మోహమాటంగా చేయగలగాలి. ఈరోజు సత్యం చెప్పేటువంటి క్లిష్టమైన కాలంలో ఘోరమైన సత్యాన్ని ఎవరైనా చెప్పగలరా? ఇది లోకానికే సవాల్. సనాతన ధర్మం అంటే ఏకో సత్యం, అది ఒకటే సత్యమట. అందుకే సత్యమే జ్ఞానం. జ్ఞానివాన్ అని మనం పిలుస్తూ ఉంటాం. జ్ఞానవంతుడు అంటే దేన్నైనా నిర్మోహమాటంగా చెప్పగలిగినటువంటి వాడు. కానీ ఈరోజు నిర్మోహమాటంగా సత్యాన్ని చెప్తే వచ్చేటువంటి ప్రమాదాల నుంచి మనం భయపడిపోతూ ఉన్నాం. కానీ సత్యాన్ని మనం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? సత్యాన్ని ఆచరించాలి, సత్యాన్ని స్మరించాలి. సత్యం ఏమిటంటే భగవన్నామం ఒక్కటే కలియుగంలో సత్యం. దీన్నే మనం ఏమన్నాం? సత్సంగం అన్నాం. సత్సంగంలో నేను చెప్పవలసిన ఒక్క ధర్మాన్ని చెప్పి వెళ్ళకపోతే ఈ సత్సంగం మనకు వృధా అయిపోతుంది. గనక భగవన్నామాన్ని నిరంతరము 24 గంటలలో మీరు ఎన్ని గంటలు సాధించగలుగుతారో దానిని జీవితంలో సాధనగా ప్రకటింపబడుతుంది. ఇది వేదాంతంలో మనకు చెప్తున్నటువంటి సాధనా మార్గం. చూడండి, 10 నిమిషాలైనా జపం చెయ్యాలి, 10 నిమిషాలైనా నామస్మరణ చెయ్యాలి. కూర్చొని చేయలేం. ఏమండి, మేము మెకానికల్ జీవితంలో చాలా ఫాస్ట్ గా ఉంటాము, మా మైండ్ అంతా కూడా డిస్టర్బ్డ్ గా ఉంటుంది, మేము 10 నిమిషాల కొరకు కూడా కూర్చోలేము అంటే మిమ్మల్ని కూర్చొని చేయమని ఎక్కడ విధి వేదాంతములు చెప్పలే. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నామస్మరణ అనుసంధానం చేసుకుని చెయ్యొచ్చు. నువ్వు పడుకొని ఉన్నా చెయ్యొచ్చు, నిలుచొని ఉన్నా చెయ్యొచ్చు, కూర్చొని ఉన్నా చెయ్యొచ్చు, అన్నదానం చేస్తూ చెయ్యొచ్చు, లేదు అనుకుంటే ఎదుటి వారి మాటలతో మాట్లాడుతూనైనా చెయ్యొచ్చు. ఎందుకంటే అధిక వాక్యం కలహప్రదం, మౌనం కలహన్నాస్తి. జపం చేసుకుంటూ ఉండేవాడిని చూస్తే ఆయన ఏదో చేసుకుంటున్నారులే అని కలహంగా వచ్చిన వాడైనా తప్పుకుపోతాడట. లేదు ఇది మాని మేము మాట్లాడతాము అనుకుంటారా, లోకమంతా కూడా జగడాలమయంగా మారిపోతుంది. ఈ రోజు ఎలా ఉన్నది అంటే ప్రత్యక్షంగా యుద్ధాలు లేవు. పూర్వకాలంలో శాస్త్ర పండితులైనటువంటి వారు ప్రత్యక్షంగా వాగ్యుద్ధం చేసేవారు. ఈ రోజు వాగ్యుద్ధం లేదు, యూట్యూబ్ యుద్ధాలు అయ్యాయి.